మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం ధ్యానయోగానికి సంబంధించినది. అర్జునునికి ధ్యాన మార్గం యొక్క అంతిమ ఫలాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ విధంగా తన శరీరాన్ని, మనస్సును, ఆత్మను నిరంతరం యోగ సాధనలో నిమగ్నం చేసే యోగి నియంత్రించబడిన మనస్సుతో నాలో నిలిచి ఉండే పరమశాంతిని పొందుతాడు. ఈ శాంతియే నిర్వాణానికి అంటే మోక్షానికి దారితీస్తుంది. ఇక్కడ శాంతి అంటే కేవలం లౌకికమైన ప్రశాంతత కాదు, అది భౌతిక ప్రపంచానికి అతీతమైన భగవంతునిలో మాత్రమే లభించే దివ్యమైన శాంతి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, నిజమైన శాంతి బయట వస్తువులలో లేదా పరిస్థితులలో లేదు, అది మనలోనే ఉంది. మనస్సును క్రమశిక్షణలో ఉంచి భగవంతునిపై దృష్టి పెట్టినప్పుడు మాత్రమే ఆ అంతిమ శాంతి అనుభవంలోకి వస్తుంది. చంచలమైన మనస్సును అదుపు చేయడంలోని కష్టానికి ప్రతిఫలంగా లభించే గొప్ప బహుమతి ఈ నిర్వాణ పరమమైన శాంతి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనము కూడా రోజు కొంత సమయం మన మనస్సును నియంత్రించే సాధన చేయవచ్చు. అది చిన్న ప్రార్థన కావచ్చు, ధ్యానం కావచ్చు, లేదా మన ఆలోచనలను గమనించడం కావచ్చు. పనిలో ఒత్తిడి ఎదురైనప్పుడు లేదా సంబంధాలలో సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక్క క్షణం ఆగి మనస్సును శాంతపరిస్తే శ్రీకృష్ణుడు చెప్పిన శాంతిలో ఒక చిన్న భాగాన్ని మనం అనుభవించగలుగుతాము. మన ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయడం ద్వారా ఆ శాంతికి దగ్గరవుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.